ఎల్బీ స్టేడియం వద్ద టవర్ ఎక్కిన మాజీ హోంగార్డు. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయంగా 250 మంది హోంగార్డులను తొలగించడం వల్ల ఉద్యోగం కోల్పోయిన ఓ హోంగార్డ్ టవర్ ఎక్కి తన నిరసన తెలిపాడు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 10 సంవత్సరాలు అన్ని డిపార్ట్మెంట్లలో విధులు నిర్వహించామని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామని, అప్పటి ప్రభుత్వం మాపై కక్షగట్టి విధుల నుంచి తొలగించారని వివరించారు. మా అందరికీ గుర్తింపుగా సర్టిఫికెట్స్, బ్యాంక్ అకౌంట్స్, హెల్త్ కార్డ్స్ ఉన్నాయని తెలిపారు. అధికారంలోకి రాగానే తామందరినీ విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంవత్సరం గడుస్తున్నా మమ్మల్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గురించి అసెంబ్లీలో చర్చించి తొలగించిన 250 మంది హోంగార్డులను విధుల్లోకి తీసుకొని తమను ఆదుకోవాలని ఆంజనేయులు డిమాండ్ చేశాడు. రోడ్డున పడ్డ తమ జీవితాలను ఆదుకోవాలని టవర్ ఎక్కాడు మాజీ హోంగార్డు ఆంజనేయులు. గతంలో నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించాడు ఆంజనేయులు. कहीं जरूरत है हमें